హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ కుక్కర్లో పెట్టి నా కోసం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. రైస్ అయితే అయిపోయింది. ఈరోజు లంచ్ బాక్స్కి పిల్లలకి టమాటా కర్రీ చేస్తున్నాను. 2 టమాటాను ప్యూరీ కోసం కట్ చేసుకుంటున్నాను, మిక్సీ చేస్తా. పిల్లలు లేచేసరికి నా వంట అయితే అయిపోతుందండి. ఈ టమాటా ముక్కల్లోనే ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. ఒక 4 వెల్లుల్లి మిక్సీ చేసేసుకుంటాం. కర్రీ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాం. ఈ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, చపాతీలోకి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇదే తినేస్తారు మా పిల్లలు. ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. సో ఆయిల్ పెట్టేసి కర్రీ చేసేస్తున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి తలస్నానాలు ఉన్నాయి పిల్లలకి. సో ఫాస్ట్గా నాకు వంట అయిపోతే వాళ్ళ పని ఈజీ అయిపోతుంది. టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసి పసుపు, కారం, సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాయి. కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అది ఉడికేలోపు నేను ఈవినింగ్ టిఫిన్కి ఇడ్లీ పిండి మిక్సీ పట్టాను. ఇడ్లీకి పట్టేసి రవ్వ కలిపేసి పెట్టేస్తాను. నాకు ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు కొంచెం పిండిని ఎట్లాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడు ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. మనం మంచిగా కలపపోతే గట్టిగా ఉంటాయి ఇడ్లీ. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నైట్ వాష్ చేసిన గిన్నెలను ఎక్కడొక్కడే సర్దేస్తున్నాను. ఇంక ఈ పనంతా అయిపోతే నేను వర్క్ చేసుకోవడానికి పీస్ఫుల్గా కూర్చోవచ్చు. లేదంటే ఇదంతా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అవి పెట్టలేదు, ఇవి అక్కడే ఉన్నాయి, ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను వర్క్ కాన్సన్ట్రేట్ చేయలేను. సో అందుకనే ఎప్పటికప్పుడే నీట్గా పెట్టేస్తాను. ఇంక కిందన్ని మా పిల్లలు తీసుకువెళ్ళగా స్పేర్ లంచ్ బాక్సెస్ వాళ్ళ డాడీవి, పిల్లలవి. ఒక సెట్ తీసుకువెళ్తారు, ఒక సెట్ నేను వాష్ చేసి పెట్టుకుంటాను. స్టీలే యూజ్ చేస్తామండి మేము.
సో ఇంకా ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇల్లంతా క్లీన్గా తుడిచేసాను. కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి అంతా తుడిచేసానండి. ఈవినింగ్ వరకు కిచెన్లోకి వెళ్ళక్కర్లేదు. అన్నీ వాష్ చేసి పెట్టేశాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఎక్కడ ఒకటి సర్దేసి నీట్గా పెట్టేశాను. ఇప్పుడు రిలాక్స్గా నా వర్క్ చేసుకుంటాను. ఆల్రెడీ నాకు లాగిన్ టైం అయితే అయిపోతుంది. ఇక్కడ హాల్లోనే పెట్టేసుకుంటానండి నా వర్క్ సెక్షన్ అంతా. నా ల్యాప్టాప్, నా వర్క్ సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ పెట్టుకొని ఇక్కడే కూర్చుంటాను. సో నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి యాజ్ ఏ వర్కింగ్ మామ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.